అమరావతిని అక్కున చేర్చుకున్నారు. విశాఖను వద్దన్నారు. ఏపీ జనం జగన్ తెచ్చిన 3 రాజధానుల కాన్సెప్ట్ ని తిరస్కరించారు. రాజధానిగా అమరావతికే జై కొట్టారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్న జగన్ ప్రపోజల్ కూడా ప్రజా కోర్టులో ఓడిపోయింది. విశాఖ ప్రజలు కూడా కూటమికే చెయ్యెత్తి జై కొట్టారు. 2019లో భారీ మెజార్టీతో గెలిచిన జగన్ ఆ తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామన్నారు. 3 ప్రాంతాలకు న్యాయం చేసేందుకే ఈ ప్రతిపాదన అని చెప్పారు. ఆ దిశగా పలు ప్రయత్నాలు చేశారు. విశాఖ రిషికొండలో క్యాంప్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఏళ్ల తరబడి ఉద్యమం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతిచ్చాయి. ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో రాజధాని ఒక అంశం కాబోదని వైసీపీ నేతలు లెక్కలు కూడా కట్టారు. అమరావతి రాజధానిగా ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇది పెద్ద ఎత్తున ప్రభావం చూపించింది. సైలెంట్ వేవ్ రూపంలో వైసీపీని తుడిచిపెట్టేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్యాపిటల్ ఎఫెక్ట్ వైసీపీని చాలా బలంగా దెబ్బతీసింది. ఆ 2 జిల్లాల్లో వైసీపీ అడ్రస్ గల్లంతైపోయింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మొత్తం 33 అసెంబ్లీ సీట్లుంటే వైసీపీ అభ్యర్థులు ఎక్కడ తమ ఉనికిని చాటలేకపోయారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు ఓటు రూపంలో పోటెత్తారు. అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ప్రజలు చాలా బలంగా చెప్పారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇలా ప్రజలు తమ ఓటు ద్వారా అమరావతిని హక్కున చేర్చుకున్నారు. కార్యనిర్వాహక రాజధాని అని ప్రచారం జరిగిన విశాఖ కూడా వైసీపీని వద్దనుకుంది. తమ ప్రాంతాన్ని రాజధానిగా చూడాలనుకోవడం లేదంటూ ఓటు ద్వారా విశాఖ వాసులు నిర్ద్వందంగా తేల్చి చెప్పారు. నగరంలోని 4 సీట్లతో పాటు ఉమ్మడి జిల్లాలో కూడా వైసీపీ అడ్రస్ గల్లంతైపోయింది. రాజధానిగా విశాఖ వద్దంటూ జనం స్పష్టంగా తీర్పునిచ్చారు. రాజధానిగా అమరావతిని హక్కును చేర్చుకున్న ఏపీ ప్రజలు విశాఖను వద్దన్నారు. జగన్ తెచ్చిన 3 రాజధానుల కాన్సెప్ట్ ని ప్రజాకోర్టు తిప్పికొట్టింది. రాజధానిగా అమరావతికే ప్రజలు జై కొట్టారు. తమ తీర్పును అమరావతికి అనుకూలంగా ఇచ్చారు. విశాఖ కూడా అమరావతికే ఓటు వేసింది.